హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండు చేపల కర్రీ అండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ అయిన తర్వాత దానిని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆ ఆయిల్లోనే వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాస్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ధనియా పిండి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం 2 చెంచాల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపల ముక్కల్ని అందులో వేసేసి 2 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూర ఇలా దానిని మనం వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇలా బాగా మొత్తం కలిసేంతగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా స్లోలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసేస్తాం. వేడి వేడి అన్నంలో ఇలా గోంగూరతో ఎండు చేపల కర్రీ కలుపుకొని తింటే సూపర్.